ఎన్బీకే 112 సినిమా గురించి కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు. బడ్జెట్ కారణాల వల్ల ఆగిపోయిన ఎన్బీకే 112 కొరటాలతో బాలయ్య సినిమా ఆగిందనే వార్త నందమూరి అభిమానుల్లో చర్చ. మొదట మారిన గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న సినిమా కథ. హిస్టారికల్ బ్యాక్డ్రాప్ సినిమా అనుకున్నా బడ్జెట్ కారణాల వల్ల కథను మార్చారని గుసగుసలు. ఇప్పుడు కొరటాల శివ సినిమా సైతం బడ్జెట్ కారణాలతో ఆగడం అనేది కాస్త ఆందోళనకర విషయమే. నిజానికి బాలకృష్ణ కొరటాల శివ సినిమా షూటింగ్ ఈ పాటికే మొదలు కావాలి. ఫస్ట్ వేసిన షెడ్యూల్ ప్లానింగ్ ప్రకారం సెట్స్ మీదకు వెళ్ళాలి. అయితే ఆ లెక్కల ప్రకారం సినిమా మొదలే కాలేదు. ప్రాజెక్ట్ పక్కన పెట్టేశారని, బడ్జెట్ ఇష్యూ వల్ల సినిమా అటకెక్కిందని వార్తలు వైరల్. బాలయ్య కొరటాల సినిమా ఆలస్యం కావడానికి అసలు కారణం నందమూరి నాయకుడికి తగిలిన గాయమే అని విశ్వసనీయ వర్గాల సమాచారం. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా పూజతో మొదలైంది. ఆ సినిమా ఆగిందని వార్తలొచ్చాయి. మరి ఇండస్ట్రీలో ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? కొరటాలతో సినిమా నిజంగా ఆగిందా? బాలయ్య షెడ్యూల్ అప్డేట్ ఏంటంటే, బాలకృష్ణ కొరటాల శివ సినిమా ఆగిపోయిందా? ఇక స్టోరీలోకి వెళ్తే, గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా దేవరాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న దర్శకులు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. పూజా కార్యక్రమంతో అమరావతిలో సినిమాని ప్రారంభించారు. బాలయ్య కొరటాల కాంబినేషన్లో పాన్ ఇండియా సినిమా ప్రకటన ప్రేక్షకులు సైతం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎవరూ ఊహించని కాంబో ఇది. అయితే ఈ సినిమా గురించి కొన్నాళ్ళుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ కారణాల వల్ల సినిమా ఆగిపోయిందని టాక్. కొరటాలతో బాలయ్య సినిమా ఆగిందనే వార్త నందమూరి అభిమానుల్లో చర్చకు దారితీశాయి. గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న సినిమా కథ కూడా మారింది. మొదట హిస్టారికల్ బ్యాక్డ్రాప్ సినిమా అనుకున్నా బడ్జెట్ కారణాల వల్ల కథను మార్చారని గుసగుసలు కొన్ని వినిపించాయి. ఇప్పుడు కొరటాల శివ సినిమా సైతం బడ్జెట్ కారణాలతో ఆగడం అనేది కాస్త ఆందోళనకర విషయమేనని పుకార్లు వచ్చాయి. అయితే అసలు నిజం వేరే ఉందట. నిజానికి బాలకృష్ణ కొరటాల శివ సినిమా షూటింగ్ ఈ పాటికే మొదలు కావాలి. ఫస్ట్ వేసిన షెడ్యూల్ ప్లానింగ్ ప్రకారం సెట్స్ మీదకు వెళ్ళాలి. అయితే ఆ లెక్కల ప్రకారం సినిమా మొదలు కాలేదు. దాంతో ప్రాజెక్ట్ పక్కన పెట్టేశారని, బడ్జెట్ ఇష్యూస్ వల్ల సినిమా అటకెక్కిందనే వార్తలు వచ్చాయి. బాలయ్య కొరటాల సినిమా ఆలస్యం కావడానికి అసలు కారణం నందమూరి నాయకుడికి తగిలిన గాయమే అని విశ్వసనీయ వర్గాల సమాచారం. గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బీకే 111 షూటింగ్ కాకినాడలో చేసేటప్పుడు బాలయ్యకు చిన్నపాటి గాయమైంది. హైదరాబాద్ సిటీలోని ఏఐజీ ఆసుపత్రిలో సర్జరీ చేశారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. బాలయ్య కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. అందుకనే కొరటాల శివ సినిమా సెట్స్ పైకి వెళ్లడం ఆలస్యమైందని యూనిట్లో సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం. గోపీచంద్ మల్లేని సినిమా షూటింగ్ పూర్తి చేశాక కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని బాలయ్య ఆలోచిస్తున్నారట. తనకు గాయం కావడం వల్ల ఎన్బీకే 111 లేట్ అయిందని, అందువల్లే ముందు ఆ సినిమా పూర్తి చేయాలని భావిస్తున్నారట. కొరటాల శివ సినిమా విషయానికి వస్తే ఎస్ఎల్వి సినిమాస్, యువసుధా ఆర్ట్స్ బ్యానర్ల పైన సుధాకర్ చేకూరి, సుధాకర్ మిక్కిల్నేని నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.